Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Box. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను మీరు ఆన్లైన్లో కన్సీలర్స్ ఎలా చూస్ చేసుకోవాలో సింపుల్గా చెప్తాను. ఈ మెథడ్స్ని మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ పర్ఫెక్ట్ షేడ్ అనేది కన్సీలర్లో తెలుసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆన్లైన్లో మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే షేడ్స్ తీసుకోవాలంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. సో చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట, పర్ఫెక్ట్గా సెట్ అయ్యే షేడ్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పి. డోంట్ వెరీ, యూఆర్ నాట్ అలోన్. నేను కూడా ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు కరెక్ట్గా నా షేడ్స్ నేను చూస్ చేసుకోగలుగుతున్నాను. సో నేను ఫాలో అయ్యే స్టెప్స్ మీరు కూడా ఫాలో అయ్యారంటే మీకు కూడా ఖచ్చితంగా మంచి కన్సీలర్ షేడ్ అనేది మీకు సెట్ అయ్యేది దొరుకుతుంది. సో ఫస్ట్ మనం కన్సీలర్ షేడ్ కరెక్ట్ది ఎందుకు తీసుకోవాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా కన్సీలర్ షేడ్ మీకు సెట్ అవ్వంది మీరు తీసుకున్నారంటే దాన్ని ఫేస్ పైన అప్లై చేసుకున్నారంటే అది యాషీగా అవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు స్కిన్ పైన ఎలాంటి మేకప్ అయితే వేసుకోలేదు. ఇలా ఉన్న ఫేస్ పైన నేను ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా నాకు. సో ఈ డార్క్ సర్కిల్స్ ఉన్న చోట నేను నా స్కిన్ టోన్ కంటే ఒక షేడ్ లేదా 2 షేడ్స్ లైటర్ కన్సీలర్ తీసుకొని అప్లై చేసుకున్నానంటే ఇక్కడ అండర్ ఐ స్కిన్ అంతా యాషీగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. డార్క్ స్కిన్ టోన్ అయ్యి లైట్గా ఉండే షేడ్ అప్లై చేసుకున్నారంటే ఖచ్చితంగా యాషీగా అవుతుంది, లేదా దయ్యం లాగానే ఉంటారు మీరు. కన్సీలర్ అనేది మనకి మేకప్లో చాలా ఇంపార్టెంట్. కన్సీలర్ మనం పర్ఫెక్ట్ షేడ్ కొనుక్కున్నామంటే బేస్ మేకప్ అనేది చాలా ఫ్లాలెస్గా వస్తుంది అనమాట. డార్క్ సర్కిల్స్ హైడ్ చేసుకోవచ్చు, మీ ఫేస్ పైన రెడ్నెస్ ఉంటే దాన్ని హైడ్ చేసుకోవచ్చు, లేదా డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా ఫేస్ పైన, వాటిల్ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం ఒక కన్సీలర్ యూజ్ చేసి చాలా మేకప్ లుక్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఒక కన్సీలర్ పర్ఫెక్ట్ షేడ్ దొరికింది అంటే ఫౌండేషన్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కన్సీలర్ అనేది మనకి మేకప్ లో చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. కన్సీలర్ మనం రాంగ్ ది చూస్ చేసుకున్నాం అంటే బేస్ మేకప్ మనకి ఎప్పటికీ ఫ్లాలెస్ గా రాదు. అందుకే మనం పర్ఫెక్ట్ షేడ్ అనేది కన్సీలర్ లో తీసుకోవాలి. కన్సీలర్ కావచ్చు, ఫౌండేషన్ కావచ్చు. ఫౌండేషన్ కూడా మీకు ఒకవేళ డౌట్ ఉంటే లైక్ ఆన్లైన్ లో ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట, డీటెయిల్ వీడియో ఇక్కడ ఐకార్డ్స్ లో ఇచ్చింటాను. అది ఒకసారి చెక్ చేయండి. లేదా మీకు దానిలో కూడా ఇంకా కొంచెం క్లారిఫికేషన్ కావాలి, ఇంకా డీటెయిల్ వీడియో కావాలి అని నాకు చెప్పారంటే కమెంట్స్ లో ఆన్లైన్లో ఫౌండేషన్ షేడ్ ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి దానిపైన కూడా ఒక డీటెయిల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 1 లేదా 2 ఇయర్స్ బ్యాక్ చేశాను అనుకుంటా. ఇప్పటికి నా దగ్గర కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. సో కన్సీలర్ కావచ్చు, ఫౌండేషన్ కావచ్చు, మనం చూస్ చేసుకునేటప్పుడు మన స్కిన్ టోన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో స్కిన్ టోన్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ టోన్ తీసుకున్నాం అంటే నాది ఫెయిర్ టు మీడియం స్కిన్ టోన్ మధ్యలో వస్తుంది అనమాట. సో నేను అలా మీడియం అని చెప్పలేను, అలా ఫెయిర్ అని చెప్పలేను. మోస్ట్లీ నాకేంటంటే సమ్మర్లో మీడియం ఉంటుంది. సో వింటర్ అలా అయితే కొంచెం ఫెయిర్ దగ్గరికి వస్తుంది అనమాట. స్కిన్ టోన్ అనేది ఈజీగా మనం చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అండర్ టోన్ అనేది మనకి తెలియాలి. అండర్ టోన్ తెలియకపోతే మీకు పర్ఫెక్ట్ షేడ్ అనేది ఎప్పటికీ దొరకదు. సో మన అండర్ టోన్ ఏంటో తెలుసుకోవాలి. ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను. మీ హ్యాండ్ వ్రిస్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ తీసుకొని చూడండి. ఆ వ్రిస్ట్ లో మీరు ఇక్కడ చూసారంటే గ్రీన్ కలర్ నర్వ్స్ అనేది బాగా విజిబుల్ గా ఉన్నాయి. సో ఇలా గ్రీన్ కలర్ నర్వ్స్ బాగా మీకు కనిపిస్తున్నాయంటే మీరు నాలాగా వార్మ్ అండర్ టోన్ కిందకి వస్తారనమాట. గ్రీన్ లా కాకుండా బ్లూ కలర్ నర్వ్స్ కనిపించాయంటే మీది కూల్ అండర్ టోన్ కిందకి వస్తుందన్నమాట. ఒకవేళ గ్రీన్ ఉన్నాయి అలానే బ్లూ ఉన్నాయి, మీకు రెండు కనిపిస్తున్నాయి, ఏది మాకు డిసైడ్ చేసుకోవడం కుదరట్లేదు అంటే న్యూట్రల్ అండర్ టోన్ కిందకి వస్తారనమాట. మీకు ఇది చూసిన తర్వాత కూడా క్లారిఫికేషన్ రాలేదు అంటే చాట్‌జీపీటీకి వెళ్ళిన తర్వాత ఒక న్యాచురల్ ఫోటో తీసుకోండి. లైక్ న్యాచురల్ లైట్లో ఒక ఫోటో తీసుకొని చాట్‌జీపీటీలో మీరు ఆ ఫోటోని అప్లోడ్ చేసి నా అండర్ టోన్ ఏంటి అని అడిగితే అది మనకి క్లియర్గా చెప్తుంది అనమాట, ఈజీగా తెలుస్తుంది. కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఇలా వ్రిస్ట్ పైన చూసుకొని నర్వ్స్ ఏ కలర్లో ఉన్నాయని చెప్పి. కొన్నిసార్లు ఏంటంటే చాట్‌జీపీటీ అంత అక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. అందుకే ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నామంటే మనకు కూడా క్లారిటీ అనేది ఉంటుంది. మనం కన్సీలర్స్లో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. క్రీమ్ కన్సీలర్స్ ఉంటాయి, స్టిక్ కన్సీలర్స్ ఉంటాయి, లిక్విడ్ కన్సీలర్స్ ఉంటాయి. ఈ కన్సీలర్స్ వచ్చేసి ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చో చెప్తాను. ఫస్ట్ మీకు ఒకవేళ నాలాగా డ్రై స్కిన్ ఉందంటే లిక్విడ్ కన్సీలర్స్ ఉంటాయి కదా, వాటిని ట్రై చేయండి. డ్రై స్కిన్ వాళ్ళకి అదేంటంటే డ్రై చేయకుండా ప్రాపర్గా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ కావచ్చు,
కాంబినేషన్ స్కిన్ కావచ్చు, లిక్విడ్ కాకుండా క్రీమ్ కన్సీలర్స్ ఉంటాయి కదా, సో క్రీమ్ కన్సీలర్స్ యూజ్ చేశారంటే అది మనకేంటంటే కొంచెం మ్యాట్ ఫినిష్ ఇస్తుందనమాట. సో మీకు ఆయిలీ స్కిన్ కావచ్చు, కాంబినేషన్ స్కిన్ ఉంటే క్రీమ్ కన్సీలర్స్ బాగా వర్క్ అవుతాయి. ఇప్పటి వరకు నేను చెప్పినదన్నీ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు మీరు వీడియోని చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చింటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి కన్సీలర్స్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామో తెలుసుకుందాము. కన్సీలర్స్ మీరు బాగా గమనిస్తే చాలా మంది 3 టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ షేడ్ వాళ్ళకి మ్యాచ్ అయ్యేది, ఆ తర్వాత లైట్ షేడ్‌ది యూజ్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత డార్క్ కలర్ షేడ్‌ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్లే మోస్ట్‌లీ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ షేడ్ తీసుకోవాలి అని చెప్పి. ఇలా 3 డిఫరెంట్ షేడ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు డార్క్ సర్కిల్స్ కావచ్చు, లేదా డార్క్ స్పాట్స్ హైడ్ చేయడానికి, హైపర్ పిగ్మెంటేషన్ హైడ్ చేయడానికి కన్సీలర్ కావాలి అంటే మీ ఎగ్జాక్ట్ షేడ్ తీసుకున్నా సరిపోతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే అది యాషీగా కనిపిస్తుందనమాట. సో అలా ఉండకూడదంటే మీ షేడ్ కంటే 1 ఆర్ 2 షేడ్ డార్కర్ షేడ్ తీసుకున్నారంటే అవి బాగా హైడ్ చేస్తుందనమాట. సో ఇలా మీకు ఒకవేళ కన్సీల్ చేయడానికి డార్క్ స్పాట్స్ కావచ్చు, డార్క్ సర్కిల్స్ కావాలి అంటే డార్క్ షేడ్‌ని తీసుకోండి. సో ఇలా డార్క్ షేడ్ అప్లై చేసుకున్న తర్వాత మీ ఎగ్జాక్ట్ షేడ్ అప్లై చేసుకున్నారంటే చూడ్డానికి స్కిన్ లాగా ఉంటుంది, మంచి ఫినిష్ వస్తుంది, యాషీ ఫినిష్ అసలు రాదనమాట. మీ స్కిన్ పైన ఎక్కువ డిస్కలరేషన్ లేదు, ఎక్కువ పిగ్మెంటేషన్ లేదు, నార్మల్‌గా ఇలా ఉంది నా ఫేస్ అంటే మీ ఎగ్జాక్ట్ షేడ్ కన్సీలర్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని అప్లై చేసుకున్నారంటే సరిపోతుంది. న్యాచురల్ ఫినిష్ అనేది వస్తుంది. మేకప్‌లో కొన్ని ప్లేసెస్ ఏంటంటే హైలైట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దానికోసం చాలా మంది లైట్ షేడ్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో నా దగ్గర వచ్చేసి ఈ మేబ్లిన్ కన్సీలర్ లైటర్ షేడ్ ఉందనమాట నా షేడ్ కంటే. సో 25 తీసుకున్నాను. నేను ఈ కన్సీలర్‌ని అండర్ ఐస్ కింద అప్లై చేసుకున్నానంటే యాషీగా అవుతుంది. అందుకే హైలైట్ చేయడానికి ఈ కన్సీలర్‌ని యూజ్ చేస్తాము. సో హైలైట్ చేయడానికి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఇక్కడ అప్లై చేసుకుంటారు. సో ఈ పార్ట్‌లో మీకు ఇక్కడ అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ అప్లై చేసుకుంటారు. సో ఈ పార్ట్స్ అనేది నార్మల్‌గా మేకప్‌లో హైలైట్ చేయడానికి మనం లైటర్ షేడ్‌ని అప్లై చేసుకుంటాం. మీకు ఒకవేళ కన్సీలర్ హైలైట్ చేయడానికి కావాలంటే మీ షేడ్ కంటే 1 ఆర్ 2 షేడ్స్ లైట్ షేడ్‌ని తీసుకోండి. అది హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ హైలైట్ చేయడానికి వద్దు, కవర్ చేయడానికి వద్దు, నార్మల్‌గా మాకు కావాలి అంటే మీ స్కిన్ టోన్‌కి సెట్ అయ్యే కన్సీలర్‌ని తీసుకోండి. ఒకవేళ మీకు హైడ్ చేయడానికి, కన్సీల్ చేయడానికి కావాలి అంటే మీ షేడ్ కంటే 1 ఆర్ 2 షేడ్స్ డార్కర్ తీసుకున్నారంటే అది హైడ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందనమాట. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ కన్సీలర్స్‌ని నార్మల్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ అంత రిస్క్ వద్దు అంటే మీ ఎగ్జాక్ట్ షేడ్ కన్సీలర్ తీసుకోండి సరిపోతుంది. ఇవన్నీ మీకు వద్దు. సో మోస్ట్‌లీ మనం ఆన్‌లైన్‌లో కొన్నిసార్లు రాంగ్ షేడ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మీరేం చేస్తారంటే లైక్ మీ స్కిన్ టోన్‌కి సిమిలర్‌గా ఉండే యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ షేడ్స్ చూడండి ఒకసారి, వాళ్ళ వీడియోస్‌లో షేడ్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని బట్టి మీ షేడ్స్‌ని తీసుకోండి. నా స్కిన్ టోన్‌కి, నా అండర్ టోన్‌కి సిమిలర్‌గా ఉంటారంటే నా షేడ్స్ కొన్ని కన్సీలర్స్‌లో చెప్తాను. ఫస్ట్ మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే అఫోర్డబుల్ దాంట్లో నుంచి ట్రై చేయండి. సో అఫోర్డబుల్ మంచి కన్సీలర్ అంటే స్విస్ బ్యూటీ నుంచి మనకి లిక్విడ్ కన్సీలర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనకి షేడ్స్ కూడా 6-9 దాకా ఉంటాయి అనుకుంటా. నా షేడ్ వచ్చేసి ఇందులో మీడియం బేజ్ అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, నా స్కిన్ టోన్ అనేది ఫేర్ టు మీడియం మధ్యలో ఉంటుందని చెప్పి. సో మీరు ఈ షేడ్లో గమనించారంటే మీడియం బేజ్ అని ఉంది. సో నా స్కిన్ టోన్ అనేది మీడియం కాబట్టి ఇది నాకు సెట్ అవుతుందని నేను తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ నా షేడ్స్‌లో ఏంటంటే కన్సీలర్ షేడ్స్‌లో కావచ్చు, ఫౌండేషన్ షేడ్స్‌లో అనేది బేజ్ అనే వర్డ్ ఉంటుంది కదా, సో ఆ వర్డ్‌లో ఉన్న కన్సీలర్స్ కావచ్చు, ఫౌండేషన్స్ కావచ్చు నాకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. సో అలా నేను గుర్తుపెట్టుకొని ఈ కన్సీలర్స్ కావచ్చు, ఫౌండేషన్స్ కానీ తీసుకుంటాను. ఆ తర్వాత లారియల్ ప్యారిస్ ఇన్ఫాలిబుల్ కన్సీలర్‌లో నుంచి 17 ఆల్మండ్ అండ్ ఆ తర్వాత నిక్స్ ప్రొఫెషనల్ మేకప్ బేర్ విత్ మీ కన్సీలర్ సెరమ్‌లో నా షేడ్ వచ్చేసి ఇందులో మీడియం. ఆ తర్వాత మాస్ క్యాన్సిల్ కన్సీలర్‌లో నా షేడ్ వచ్చేసి 05 శాండ్ స్టోన్ అండ్ ఎలే గర్ల్ ప్రో కన్సీలర్‌లో నా షేడ్ వచ్చేసి మీడియం బేజ్. ఒకవేళ నా స్కిన్ టోన్‌కి ఉంటారంటే ఈ కన్సీలర్స్ నుంచి ఏదైనా ఒకటి ట్రై చేయండి. అఫోర్డబుల్ రేంజ్‌లో నుంచి మీకు కావాలి అంటే మాస్ క్యాన్సిల్ కన్సీలర్ అన్నా ట్రై చేయండి, లేదా స్విస్ బ్యూటీ కన్సీలర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేయండి. ఒకవేళ మీకు బడ్జెట్ ఉండి ఇంకొంచెం మంచి బ్రాండ్ ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే ఈ 3 కన్సీలర్స్ ట్రై చేయొచ్చు. ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటాయి. నేనైతే బాగా యూజ్ చేసేసాను ఈ ఎలే గర్ల్ ప్రో కన్సీలర్. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది, మంచి కవరేజ్ ఇస్తుంది, లైట్‌గా ఉంటుందన్నమాట మన స్కిన్ పైన. అలానే
లారియల్ ప్యారిస్ కన్సీలర్ కూడా. ఇలాంటి కన్సీలర్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఈ కన్సీలర్‌లో మనకేంటంటే కన్సీలే కాకుండా కరెక్ట్ కూడా చేస్తుంది. అంటే ఆరెంజ్ టింట్ అనేది ఇందులో ఆల్రెడీ మనకుంటుందన్నమాట. సో, ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీరు మళ్ళీ లైక్ ఇందాక నేను చెప్పాను కదా! కన్సీల్ లేదా కవర్ చేయడానికి డార్క్ షేడ్ అప్లై చేసుకుంటూ ఉంటారు అని చెప్పి. ఆ స్టెప్‌ని మీరు స్కిప్ చేసుకోవచ్చనమాట. సో, మీరు కన్సీల్ లేదా కరెక్ట్ చేసేటప్పుడు డార్క్ షేడే కాకుండా ఆరెంజ్ కరెక్టర్‌తో కూడా మనం కన్సీల్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ఆరెంజ్ షేడ్‌తో మనం కన్సీల్ చేసుకోవచ్చనమాట. ఇలా 2 స్టెప్స్ చేయడం ఎందుకు అని చెప్పి ఇలాంటి కన్సీలర్స్ అనేది మార్కెట్‌లో మనకుంటాయన్నమాట. సో, ఇలాంటి కన్సీలర్స్‌లో ఏంటంటే మనకి ఆరెంజ్ హింట్ ఉండడం వల్ల కరెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో, డైరెక్ట్‌గా మనం ఇది అప్లై చేసుకున్నామంటే కరెక్ట్ అవుతుంది. అలానే కన్సీల్ అవుతుంది. సో, 2 స్టెప్స్ ఒకటే ప్రొడక్ట్‌తో మనకి అయిపోతుందన్నమాట. మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ లారియల్ ప్యారిస్ కన్సీలర్ అయితే ట్రై చేయండి. మంచి కవరేజ్ ఇస్తుంది. హై కవరేజ్ ఇస్తుంది. కానీ ఫేస్ పైన చాలా లైట్‌గా ఉంటుంది. నాకైతే ఇది బా నచ్చింది. జస్ట్ మనం ఇంత ప్రొడక్ట్‌తోనే మనకి ఎక్కువ కవరేజ్ అనేది వస్తుంది. సో, ఒకవేళ మీకు ఇంత బడ్జెట్ లేదంటే మాస్ కన్సీలర్ ఇది కూడా అంతే సేమ్ దీనిలాగే పెర్ఫార్మ్ చేస్తుంది. కొంచెం ప్రొడక్ట్‌తోనే ఎక్కువ కవరేజ్ వస్తుంది. లైట్‌గా ఉంటుంది స్కిన్ పైన. కొన్ని కన్సీలర్ ప్యాలెట్స్ ఉంటాయన్నమాట. సో, ఆ ప్యాలెట్స్‌లో ఏంటంటే అన్ని కలర్స్ ఉంటాయి. నా దగ్గర ఆ ప్యాలెట్ కనిపించట్లేదు. ఇన్‌సైట్ నుంచే మనకి అఫోర్డబుల్ రేంజ్‌లోనే అది దొరుకుతుంది. నేను ఇక్కడ పిక్చర్‌ని యాడ్ చేస్తాను. సో, ఆ ప్యాలెట్ తీసుకున్నారంటే మీకు మోస్ట్‌లీ మీ స్కిన్ టోన్‌కి, మీ అండర్ టోన్‌కి మ్యాచ్ అయ్యే షేడ్ ఖచ్చితంగా ఒకటి దొరుకుతుంది. సో, ఆ ప్రొడక్ట్ పైన ఫస్ట్ పర్చేస్ చేయండి. మీరు మరీ బిగినర్ అయితే మీకు కొంచెం ఐడియా ఉంది స్కిన్ టోన్, అండర్ టోన్ పైన అంటే సో, ఒక 2-3 టైమ్స్ ఏదైనా షేడ్ తీసుకొని ట్రై చేయండి. సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్క్ కన్సీలర్ తీసుకున్నారు. సో, ఈ కన్సీలర్ తీసుకున్న తర్వాత ఇది మీ రైట్ షేడ్ కాదు అనుకోండి. ఇది లైట్‌గా ఉందా లేదా డార్క్‌గా ఉందా మీ స్కిన్ టోన్‌కి అని చెప్పి. ఒకవేళ ఇది డార్క్‌గా ఉంది అంటే దీనికంటే ఒక షేడ్ ముందరిది తీసుకోండి. లేదా ఇది లైట్‌గా ఉంది అంటే దీనికంటే ఒక షేడ్ డార్కర్ తీసుకున్నారంటే మీ షేడ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకొన్ని బ్రాండ్స్‌లో ఏంటంటే మన స్కిన్ టోన్‌కి, మన అండర్ టోన్‌కి సెట్ అయ్యే కన్సీలర్ అసలు దొరకకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక లైటర్ కన్సీలర్ కావచ్చు, ఒక డార్కర్ కన్సీలర్ రెండిటిని మిక్స్ చేశారంటే మన స్కిన్ టోన్‌కి సెట్ అయ్యే కన్సీలర్ అనేది దొరుకుతుంది. ఇలా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా మన షేడ్‌ని చేసుకోవచ్చనమాట. మీరు ఒకవేళ పర్ఫెక్ట్ షేడ్ తీసుకోవాలి, మనీ వేస్ట్ చేయాలి అని లేదు అంటే మాల్స్‌లో లేదా స్టోర్స్‌కి వెళ్ళామంటే వాళ్ళకి అడిగామంటే మనకి తెలుస్తుంది. సో, కొంతమంది ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట కన్సీలర్ కొనేటప్పుడు. సో, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కన్సీలర్ మనం పర్చేస్ చేసేటప్పుడు జా లైన్ పైన అప్లై చేసుకోకూడదు. ఇలా జా లైన్ పైన అప్లై చేసుకునేది ఫౌండేషన్‌కి అప్లై చేసుకుంటాము. అండ్ ఇంకొంతమంది ఇలా వ్రిస్ట్ దగ్గర అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇలా అప్లై చేసుకోవడం కూడా రాంగ్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే ఈ స్కిన్ టోన్‌తో మనం కంపేర్ చేస్తే ఇక్కడ మనకి కొంచెం ఫెయిర్‌గా ఉంటుందనమాట. సో, ఈ కలర్ మనం తీసుకొని ఇక్కడ అప్లై చేసుకున్నామంటే యాషీగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, అందుకే మీరు కన్సీలర్ షేడ్ కొనాలి అని అనుకుంటున్నారంటే అండర్ ఐస్ కింద అప్లై చేసి ఆ తర్వాత కొనండి. అలా చేస్తేనే మనకి కరెక్ట్ షేడ్ అనేది దొరుకుతుంది. ఇవన్నీ మనం స్టోర్‌లో చేసుకోవాలి. స్టోర్‌లో లేదా మాల్‌లో వాళ్ళు అడిగారంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేయలేదు అంటే మీరే వెళ్లి ఇక్కడ అండర్ ఐస్ కింద అప్లై చేసుకొని లైట్‌గా బ్లెండ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మిస్టేక్ చేసేదేంటంటే చాలామంది అండర్ టోన్స్ కానీ, స్కిన్ టోన్ కానీ ఇగ్నోర్ చేసి ఏది పడితే అది తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. సో, మీ అండర్ టోన్ తెలిసి మీ స్కిన్ టోన్ తెలిసింది అంటే ఖచ్చితంగా మీ ఫౌండేషన్ కావచ్చు, కన్సీలర్ అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ ఆ తర్వాత చాలామంది చేసే మిస్టేక్ వచ్చేసి కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత అంటే ఎక్కువ బ్లెండ్ చేయరనమాట. సో, కన్సీలర్ అనేది మనం బాగా బ్లెండ్ చేయాలి. బాగా బ్లెండ్ చేస్తేనే మనకి స్కిన్ లాంటి ఫినిష్ అనేది వస్తుందనమాట. సో, బాగా బ్లెండ్ చేయకపోతే మనకి కేకీగా అయిపోవడం కానీ, లేదా క్రీజెస్ రావడం గానీ జరుగుతుంది. సో, మంచిగా బ్లెండ్ చేసుకున్నామంటే మనకి చాలా నేచురల్ ఫినిష్ అనేది వస్తుంది. సో, ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి కన్సీలర్ యూజ్ చేసేటప్పుడు. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో కన్సీలర్ షేడ్స్ గురించి బాగా కన్‌ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.